మాజీ మంత్రి జీవన్ రెడ్డి చేరిక బీఆర్ఎస్ లో చీలికకు కారణం అవుతున్నట్లు కనిపిస్తోందన్నారు ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్. బీఆర్ఎస్ లో జీవన్ రెడ్డి చేరికను హరీష్ రావు వ్యతిరేకిస్తున్నారని అన్నారు. కేసీఆర్ ఫామ్ హౌస్ కు జీవన్ రెడ్డి వచ్చినప్పుడు హరీష్ రావు వెళ్లలేదని, ప్రస్తుతం బీజేపీ నేతలతో కలిసి హరీష్ రహస్యంగా ఢిల్లీకి వెళ్లారనే అనుమానాలున్నాయన్నారు అద్దంకి. పార్టీలో చీలికకు హరీష్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు అద్దంకి. బీఆర్ఎస్ లో జీవన్ రెడ్డి చేరిక బీఆర్ఎస్ చీలిక కారణమవడం అనేది ఈ రోజు కనిపిస్తున్నది నాకు. ఎందుకంటే మొదటి నుంచి హరీష్ రావు జీవన్ రెడ్డి గారి చేరికను వ్యతిరేకిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎన్నోసార్లు హరీష్ రావుకి ఇష్టం లేకపోయినా కేటీఆర్ బతిలాడుకొని జీవన్ రెడ్డి ఇంటికి తీసుకుపోవడం, లేదంటే కేసీఆర్ కాడికి తీసుకుపోవడం అనేది జరుగుతుంది. కానీ ఈ రోజు జీవన్ రెడ్డి చేరిక రోజు ఎందుకు హరీష్ రావు రహస్యంగా ఢిల్లీకి బీజేపీ నాయకులతో వెళ్లినట్టుగా ఒక అనుమానం ఉంది. ఈరోజు ఢిల్లీకి వెళ్లింది దేనికోసం? బీజేపీ పార్టీ నాయకులతో కలిసి వెళ్లిపోయినట్టుగా చర్చ జరుగుతున్నది. రెండవది, ఆయనకి ఇష్టం లేకున్నప్పటికి కూడా బలవంతంగా జీవన్ రెడ్డి గారిని వీళ్ళు చేర్చుకోవడం, వాళ్లకు ఐరన్ లెగ్ గా జీవన్ రెడ్డి కల్పియడం అనేది కేసీఆర్ కేటీఆర్ పట్టించుకోకపోవడం అనేది కూడా ఇదొక కారణంగా చెబుతున్న పరిస్థితి. ఏడాది కాలం పాటు ఫామ్ హౌస్ లోనే ఉన్న కేసీఆర్ తన రాజకీయ స్వార్థం కోసమో, తన కొడుకు రాజకీయాల కోసమో ఇలా జీవన్ రెడ్డిని తెచ్చుకుంటుండు అనడానికి ఈరోజు వాళ్ళు చేరికను పెద్ద బ్రహ్మాండంగా క్రియేట్ చేసి ఒక ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఇలా హరీష్ రావు అలక వెనుక, లేదంటే హరీష్ రావు నారాజు వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి? పార్టీ చీలికకే తను ప్రయత్నం చేస్తుండా అనే అనుమానం మాత్రం డెఫినెట్ గా ఉంది.